ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కూడా అలా ర్యాంక్ మెయింటైన్ తీసుకుంటుండే అవకాశం ఉంది. ప్లస్ ఇంటర్నేషనల్ ట్రిప్ మలేషియా ట్రిప్ కూడా సార్ కూడా రావడం జరిగింది వైఫ్ అండ్ హస్బెండ్. ఒకసారి అందరం కూడా మనం ఇక్కడ అందరూ అడ్మిట్ చేసుకొని సార్కు గ్రాండ్గా మనం ఇక్కడ విషయం చెప్దాం. అందరం కూడా ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని తనకు సీనియర్ అయినటువంటి డాక్టర్ షరీఫ్ గారు అదేవిధంగా తన టీం మెంబర్స్ అందరి సమక్షంలో తనకు గ్రాండ్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ తీసుకెళ్లి శాలువాతోటి పూలమాలతోటి సత్కరించి గ్రాండ్ గా విషయం జరుగుతుంది. అందరం కూడా మనం విషయం చెప్దాం ఈ యొక్క సందర్భంగా. ఉమా మేడం, కమాల్ సార్, Thank you, madam. Congratulations, sir. Congratulations, sir. ఉమా మేడం, మీ యొక్క ఈ సందర్భంగా మీ యొక్క సంతోషాన్ని రెండు మాటలు మీ ద్వారా కూడా అసలు అందరికి ఎలా అనిపిస్తుంది మీకు ఒక రెండు మాటలు చెప్పండి. ఉమా మేడం అండ్ కమాల్ సార్. ఏదైనా మాట్లాడండి మేడం. ఉమా మేడం ఈ జర్నీలో మీకు అనిపించినటువంటి ఒక రెండు మాటలు మీరందరూ కూడా కొంచెం సైలెంట్ ఉండి మేడం మాట్లాడండి. నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. సార్ వాళ్ళందరికీ మొత్తం వచ్చారు మేడం. అంతేనా? ఇంకేమైనా చెప్తారా మీరు? ఎట్లా అనిపించింది? మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ లైవ్ లో 40 మెంబర్స్ ఏవో ఉన్నారు. అందరికి మీ తరఫున మీరు ఒక మాట. కమాల్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. ఈ సీనియర్ సపోర్ట్ వల్ల సార్ ఫస్ట్ నాకు ఎంట్రన్స్ ఇచ్చింది డాక్టర్ షరీఫ్ సార్. నేను అనారోగ్య దీంట్లోకి వచ్చాను. దీంట్లో నా షుగర్ వల్ల పాజిటివ్ రిజల్ట్ తీసుకొని అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ చేసినాను సార్. ఇంతవరకు భగవంతుని దయ వల్ల, మా సీనియర్ సపోర్ట్స్ వల్ల, సీనియర్ గైడెన్స్ వల్ల, మన సీనియర్ హరిప్రసాద్ సార్ గైడెన్స్ వల్ల నేను యారా మాటింగ్ లో ఎక్కువ శాతం 1 year, 1.5 years, 2 years నుంచి కూర్చుంటున్నాను. ఆ మోటివేషన్ నన్ను ఇంతవరకు వచ్చింది. కానీ కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. కానీ ఒకటి, మనల్ని పోడే వాళ్ళే కాదు, తిట్టే వాళ్ళు కూడా పక్కన ఉండాలి. ఆ తిట్టినప్పుడే కసిగా మనం పనిచేసినప్పుడు పైకి వస్తాం. ఇదైతే నాకు తెలిసిన సత్యం. మనం పోడే వాళ్ళు ఉండొచ్చు, కానీ పోడే వాళ్ళ వల్ల కొంచెం మనం డిలే అయిపోతాం. మనది మనకు గుర్తు చేసి తిట్టే వాళ్ళు కూడా ఉండాలి మన పక్కన. నువ్వు ఇది చేయలేవు, నీకు ఉండదు, రాదు, లేదు అని. ఆ పట్టుదల అనేది మనం ఇంకా బలంగా పెరిగి మనం ఉన్నత స్థాయికి అనుకున్న దానికంటే ముందు చేరడానికి వాళ్ళు మనల్ని అనుక్షణం గుర్తు చేస్తుంటారు. తిట్టినారని బాధపడేదానికంటే మన బాధ్యతలు గుర్తు చేసినారని గుర్తుంచుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్. మన బాధ్యతలను వాళ్ళు తిడుతున్నారంటే మన బాధ్యతను గుర్తు చేస్తున్నారని. నీకు రాదు అంటే నువ్వు రోషంగా ఎదగాలని. కానీ మనం అనుకుంటాం అప్పటికి సార్ ఇట్లా అన్నారు అట్లా అన్నారు. అది ఎందుకన్నాడంటే మన ఉన్నతి కోసమే. నేను అవి నాకు పాజిటివ్ అయినాయి. ఇప్పుడు అలా మీరు కూడా అలాగే చేస్తారని ఆశిస్తున్నాను. అతి తక్కువ టైంలో బాగా కష్టపడి సీనియర్ సపోర్ట్స్ తో, సీనియర్ గైడెన్స్ తో అనుక్షణం మనం గైడెన్స్ లో నడుస్తూ వాళ్ళ పర్యవేక్షణలో ఉండడం వల్ల మనం అనుకున్న టైం కంటే ముందు ఎదగడానికి మంచిగా ఉంటుందని కారణం. నా రూబీకి 99% నా ఉన్నతికి మొత్తం నా జీవన ప్రమాణం మార్చుకోవడానికి కానీ, నేను ఇంత దూరం ఎదగటానికి కానీ నా సీనియర్ మెంటర్ రేణుకా హరిప్రసాద్ సార్ గారు, అలాగే భోగేశ్వర సార్ గారు, అలాగే లావణ్య మేడం పాపం ఎంతో నా కోసం ఎన్ని సార్లు ఇది కూడా నన్ను దగ్గర తీసుకొని గైడెన్స్ గా నడిపించుకు వచ్చింది. మేడం కు, శ్రీనివాస్ సార్ కు మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా సీనియర్ షరీఫ్ సార్ గారికి, నా తోటి మిత్రులకి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Once again, congratulations, Uma Madam and థ్యాంక్ యూ సార్. మన మధ్యలో మన యొక్క మెంటర్ హరి సార్ ఉన్నారు.
సార్ మనందరం కూడా సార్కి ఒకసారి గ్రాండ్గా హార్టిస్ట్ ఇక్కడ వెల్కమ్ చెప్దాం. ఎస్, హార్టీ వెల్కమ్ సార్. అక్కడ అంగరంగ వైభవంగా అక్కడ సార్కి అక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది. అక్కడ కంగ్రాచులేషన్స్ కమల్ గారు. సీనియర్స్ అంతా అది మన The కమాలి team. సార్ దగ్గరికి వెళ్ళారు. సార్కి టీమ్ మెంబర్స్ అందరూ వెళ్ళారు. సో మన యొక్క రూబీ ఎగ్జిక్యూటివ్ అందరి కళ ఎగ్జిక్యూటివ్ అవ్వాలి అంటే సో ఆ కళని ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవచ్చు, కానీ వాళ్ళ నమ్మకం, వాళ్ళు తీసుకునే క్లారిటీని బట్టి. సార్ కూడా మొదట అంత క్లారిటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్ కాబట్టి ఈ ప్రొడక్ట్స్ వల్ల అంత ఆరోగ్యము బెటర్మెంట్ ఏమొస్తుందిలే అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత దాని గురించి తెలుసుకోవడము, రిపోర్ట్లు అన్ని మాట్లాడతాయి కదా, రిపోర్ట్స్ మాట్లాడతాయి. సో ఆ రిపోర్ట్స్ ఆయన చెక్ చేసుకోవడం, అందులో వచ్చినటువంటి బెటర్మెంట్, తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాళ్ళకి వచ్చిన బెటర్మెంట్, ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ మేకప్ మనకు జరిగేటువంటి ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్ లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా విన్న తర్వాత నేను చిన్నప్పటి నుంచి నేను కంటున్న కళ ఇదే. నేను డాక్టర్ని అయ్యి ఒక మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలనుకున్నాను. అది భగవంతుడు ఈ రూపంలో ఇచ్చాడని నాకు అర్థమైంది. చాలా కాలం తర్వాత, వెంటనే ఏమీ అర్థం కాదు, చాలా కాలం ఇట్లా ప్రోగ్రామ్స్కి వస్తూ ఉంటాయి, ఇప్పుడు అర్థమైంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆబ్సెంట్ లేకుండా ఏబిసిడీలు నేర్చుకున్నాడండి. అది ఏబిసిడీలు నేర్చుకున్నాడు. ఏ అంటే ఏంటి భవాని గారు? ఏ ఏ ఫర్ శివభరత్ గారు, ఆ ఇద్దరు దంపతులు అబ్బా ఎంత చూడముచ్చటగా ఉందో. మీకు అందరికి ఒక సార్ చెప్పారా శుభాకాంక్షలు? అది అయిపోయిందా? చెప్పేసారా అందరూ? అడ్మిట్ చేసుకున్నారా? అడ్మిట్ చేసుకుని చెప్పారా, లేకపోతే హార్ట్ సింబల్ ఇచ్చారా? కంగ్రాచులేషన్ అని నోటితో చెప్పారా? చెప్పారు సార్, అందరూ చెప్పారు. సార్ అయిపోయిందా? అయితే మీ ఇద్దరు దంపతులు ఇద్దరికి శుభాకాంక్షలు అండి. కంగ్రాచులేషన్, గుడ్. మంచిగా టీమ్ ని గైడ్ చేస్తూ వాళ్ళ రూబీ ఎగ్జిక్యూటివ్ కూడా ఎట్లా అవ్వాలి అనేది మీ సీనియారిటీని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాల్లో కూడా మీరు హ్యాపీనెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. అది మనకు యాక్చువల్లీ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే, అజర్ సార్ మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, నలుగురికి ఆరోగ్యం ఇవ్వడం ద్వారా ఆదాయం సంపాదించుకోవడం, నలుగురికి గైడెన్స్, టీచర్గా ఉండి లీడర్షిప్ చేస్తూ వాళ్ళకి, అలాగే మనకి ఏదైతే ఆ ర్యాంకు, ఆదాయం, టీమ్ బోనస్, ఉపాధి కలిగిందో వాళ్ళకి కూడా ఆ విధమైనటువంటి సర్వీస్ ఇవ్వడం. ఇది మనం నేర్చుకోవాల్సింది, ఇందులో నుంచి తెలుసుకోవాల్సింది. ఓకే, ఆయన ఏబిసిడి నేర్చుకున్నాడు కాబట్టి తెలుసుకుందామా? ఏబిసిడీలు నేర్చుకోవాలి. వచ్చా నీకు ఏబిసిడీలు అని అడుగుతాం కదా అసలు, ఏబిసిడీలు వచ్చా అని అడుగు, ఏబిసిడి అని మన వన్స్ అగైన్ వాళ్ళకి వస్తారు. మీరు కానివ్వండి, మీ సెలబ్రేషన్స్ కానివ్వండి. ఈరోజు ఐకేర్ సెషన్ కి మన అందరికి స్వాగతం. మన న్యూట్రాస్యూట్ గారు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు తన హీరో చేసింది, తన ఫ్యామిలీలో కానీ, టీంలో కానీ, సీనియర్స్ దగ్గర కానీ తన హీరో చేసినటువంటి ఎవరు? హూ ఆర్ ద హీరోస్? మన కంపెనీకి ప్రొడక్ట్లే. నెట్వర్క్ మార్కెటింగ్ కి గౌరవం తీసుకురావాలన్నా, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కదా మన కంపెనీ, దానికి సెల్యూట్ చేయించాలన్నా, మనకి ఇన్కమ్ రావాలి అన్నా, మనకు ఒక రెస్పెక్ట్ రావాలన్నా, అన్నిటికి కారణం మన ప్రొడక్ట్సే, మన న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్సే. అంతే. మనం దాని గురించి ఎంత చెప్పుకుంటే, ఇప్పుడు నిన్న సూర్య గారి దగ్గర శ్వేత మేడం, సూర్య గారు అండ్ లావణి మేడం వెళ్ళి ఎడ్యుకేషన్ చేశారు. వాళ్ళకి ప్రొడక్ట్స్ గురించి తెలియదంట, కానీ ఫ్రెండ్ చెప్పాడని వాడారు. కానీ ప్రొడక్ట్స్ గురించి తెలిసిన తర్వాత ఓ ఇద్దరు లాగిన్ అవ్వడానికి, ఒక ముగ్గురు ప్రొడక్ట్లు తీసుకోవడానికి రెడీ అయ్యారంట. చూడండి రెస్పెక్ట్ ఎట్లా పెరిగింది. అంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఎప్పుడైనా, క్లారిటీ ఎడ్యుకేషన్. ఆ డాక్టర్ గారికి అయినా సరే, ఓకేనా? మరి ఈరోజు ఆ ప్రొడక్ట్ లో ఒక అందమైన చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చే అమ్మలకి చాలా అవసరమైనటువంటి ఇది ఐకేర్. ఈరోజు పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా లేడీస్ కే జరుగుతుంటుంది. మహిళ మరి ఇంటికి ఎంత ఇంపార్టెంటో, దేశానికి ఎంత ఇంపార్టెంటో సమాజానికి తెలుసు. మరి అటువంటి మహిళలకి పద్దాకా కెమికల్ సైడ్ వెళ్లకుండా, కెమికల్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, సర్జరీలు,
మన సుధామూర్తి గారు అందరికీ కంపల్సరీ అండి టీకాలు వేయించండి అని పార్లమెంట్ లో చెప్తుంది. ఎందుకంటే క్యాన్సర్ రాబోతుంది, ఎవరికొకరికి ఎఫెక్ట్ ఉండబోతుంది. ఓకే, మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే నేను విన్నాను న్యూస్, కేరళలో చాలా భయంకరమైన వైరస్ స్టార్ట్ అయిందని. ఇలాగా మరి యాంటీ వైరస్ గా, యాంటీ బ్యాక్టీరియల్ గా లేడీస్ కి, ముఖ్యంగా లేడీస్ కోసమే తయారు చేయబడ్డ ఐకేర్ గురించి మనకు చెప్పడానికి మేడం గారు ఉన్నారు. ఇవన్నీ మాకు ఆల్రెడీ విన్నాను, తెలుసు అని అనుకుంటే కాదు, నేను ఇప్పటికి కూడా ఇంకా రెడీగా ఉన్నాను. ఆ పదాలు కానీ, ఆ కంపెనీ, ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మన సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి. రూబీ అయ్యేంత వరకు వింటనే ఉండాలి అంతే. సరేనా మరి? లావణ్య మేడంకి మనం ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇస్తూ వెల్కమ్ చెప్దాం. తర్వాత నేను ఏబిసిడీలు చెప్తాను. మేడం ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. మీ అందరికీ కూడా ఈ యొక్క అడ్వాన్స్ ఆయుర్వేద సెషన్కి వచ్చిన మీ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని కూర్చోడానికి ప్రయత్నం చేయండి. వీడియో ఆఫ్ చేసుకుని, అంటే ఏదైనా వర్క్ లో ఉంటే వీడియో ఆఫ్ చేసుకుని కూడా వినే అవకాశం మనకి జూమ్ లో ఉంది కదా. మీరు అందరూ అదృష్టవంతులు, మీ టెక్నాలజీ అనేది రావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం మేమైతే దూర దూర ప్రాంతాలకి వీక్స్ వైజ్ గా మేము వెయిట్ చేసే వాళ్ళము. ఇంత డెప్త్ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసేది కాదు, కానీ చాలా ప్రారంభ దశలోనే మీరందరూ తెలుసుకున్నందుకు మీరందరూ అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. ఈ రోజు అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్న కమాలి సార్కి, ఉమా కమాలి సార్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, ఇద్దరికి కూడా. చాలా సందేహాలు ఉండేవి, చాలా క్వశ్చన్స్. ఒక ఫ్యామిలీ ఎంటర్ అవ్వాలంటే మామూలు విషయం కాదు, చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఎన్నో సార్లు చాలా క్వశ్చన్స్ వేసేవాడు. ఒక కొరియర్ అయినా సరే, ప్రొడక్ట్ అయినా సరే, ఒకరికి ఇచ్చిన పేషెంట్ ఒక విషయంలో అయినా సరే చాలా రకాల క్వశ్చన్స్ ఉంటూ ఉండేది. ఓపిక్గా ఒక ప్రోగ్రామ్ లో కూర్చున్నప్పుడు తనకు క్లారిఫై అవ్వడం వల్ల తను ఈరోజు చాలా స్పీడ్ గానే తను ఈరోజు 2,80,000 సంపాదించడం జరిగింది. టీం 100 మంది పైన టీం ఉందండి సార్కి, చాలా తక్కువ సమయంలోనే. మరి మీ అందరికి ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుంది ఎప్పుడు అంటే ప్రోగ్రామ్ లో కూర్చున్నప్పుడు 100% సాధ్యం అవుతుంది అనమాట. మనకి ప్రోగ్రామ్స్ అనేది ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్, ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ అనేది 2 ఉంటాయి. ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే మైండ్ సెట్ గురించి మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఏమో వెల్నెస్ గురించి ఉంటుంది. ఇట్లా ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ అంటే సీనియర్ చేత ఎన్టీపీసీ పోస్టర్స్ రూపంలో వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అక్కడ కూర్చుంటామో 100% క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో క్యాష్ అనేది రావడం జరుగుతుంది, టీం రావడం జరుగుతుంది అనమాట. అలాంటి ఒక క్లారిటీ ఇచ్చే ది బెస్ట్ ప్రోగ్రామే వెల్నెస్ సెషన్. మనము సార్ చెప్పారు కదా, హీరోసే ప్రొడక్ట్స్ అని చెప్పి, ఒక డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ మన చేతిలో ఉంది. మరి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనం వేరే వాళ్ళకి షేర్ చేయగలం. అలాంటి ఒక డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కంపెనీలో వచ్చిన ఒక 5th ప్రోడక్ట్ గురించి నేను చెప్పడానికి మీకోసం రెడీగా ఉన్నాను. మీరందరూ హార్ట్ ఇస్తే నేను సెషన్లోకి వెళ్దాం. ఈరోజు లేడీస్ కోసం వచ్చిన ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఐకేర్ అనమాట. ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. లేడీస్ కి అసలు ఏ కోణాల నుంచి టేస్ట్ అంటే ఇష్టం. లేడీస్ కి టేస్ట్ లేకపోతే అసలు ఇంట్లో వండరు పెట్టరు. అసలు ఫస్ట్ టేస్ట్ పిల్లల కంటే ఎక్కువ ఫస్ట్ లేడీస్ కే కావాలి. అట్లా టేస్ట్ కు తీసుకోకుండా కలర్ఫుల్ గా, అంటే లేడీస్ కి చాలా ఇష్టమైన కలర్ పింకే ఉంటుంది. అలాంటి పింక్ కలర్ లో గాజు సీసాలో శ్రేష్టమైంది న్యాచురల్ అలాంటి ఒక ప్రొడక్ట్ ని మన కోసం డిజైన్ చేయడం జరిగింది. ఎప్పుడు మనము సెలబ్రేట్ చేసుకుంటాం, ఎప్పుడు ఆనందంగా ఉంటామంటే ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే 100% మనం హ్యాపీగా నవ్వగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. అట్లా మనం ఒక సెలబ్రేట్ ఉమెన్హుడ్ అంటే ఒక సెలబ్రేట్ చేసుకునే విధంగా ఒక లైఫ్ ని తీర్చిదానికి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి మన కోసం వచ్చింది ఐకేర్ అన్నమాట. ఎందుకు ఉమెన్ కి ప్రత్యేకమైన ప్రోడక్ట్ వచ్చిందో తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ వస్తేనే క్లారిటీస్ వస్తాయి అన్నమాట. క్వశ్చన్స్, చిన్న సందేహం, చిన్న అంటే మంచి జ్ఞానోదయానికి మూలం అని సార్ అంటుంటారు. చిన్న అట్లా సందేహం చిన్న జ్ఞానాన్ని ఇస్తుంది, పెద్ద సందేహం పెద్ద జ్ఞానాన్ని ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లా ప్రతి ఉమెన్ ఈ రోజులలో ప్రతి రంగంలో ఉమెన్ లేకుండా లేదు. అసలు ఒక డికేట్స్ బ్యాక్ చూస్తే అసలు లేడీస్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లే వాళ్ళు కాదు. ఒక డికేట్స్ మా తాతయ్య కాలంలో అలా ఉండేది. మా అమ్మ వాళ్ళ కాలం వచ్చేసరికి నాన్నతో పాటు అమ్మ పనిచేస్తే కానీ బయటకు వెళ్ళదు. కానీ ఇప్పుడు నా జనరేషన్కి వచ్చేసరికి హస్బెండ్ తో పాటు వైఫ్ పనిచేయాల్సిందే.
అట్లయితేనే బెటర్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. అంటే ప్రతి రంగంలోనూ ఈరోజు మహిళలు లేని చోటు అంటూ లేదు. ఎక్కడైనా సరే అంతరిక్షంలో వెళ్తున్నారు, రాజకీయంలో, సాఫ్ట్‌వేర్ రంగంలో, డాక్టర్స్, లాయర్స్ అన్నిట్లలో ఉన్నారు కదండీ! మరి సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం గదా! కానీ ఒక ఒకటి అంటే చేదు నిజమేంటి అంటే మనము ఇంత సంతోషకరమైన సెలబ్రేషన్ చేసుకునే సమయంలో మనము ఒక ఫుల్‌ఫిల్ చేసుకోవట్లేదంట. ఏంటి అంటే మనము హెల్త్ పైన ఫోకస్ చేయట్లేదు. ఫోకస్ చేయకపోవడం వల్ల అస్సలు హెల్త్ పైన ఫోకస్ చేయకపోవడం వల్ల ఇంత ఇబ్బందా? అంత బాధాకరమైన విషయం ఏంటి అంటే అంతే. ఒక లేడీస్ అనేది ఈరోజు హెల్త్ ఇబ్బంది ఉండి పడుకొని ఉంటే, ఆ ఇల్లనేది అంత ఏ విధంగా అంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి. అట్లా ఒక గ్రామమే కాదు దేశం గూడా ఒక ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతుందని ఆర్థిక నివేదికలు చెప్తున్నాయన్నమాట. కాబట్టి మేజర్ ప్రాబ్లమ్ అన్నమాట. మహిళ యొక్క హెల్త్ అనేది ప్రాబ్లమ్ అనేది. మరి ఎందుకు మహిళలకే ఉన్నాయా ప్రాబ్లమ్స్? పురుషులకు లేవా అంటే, ఇద్దరికీ కామన్ ప్రాబ్లమ్స్ కొన్నుంటాయి. కానీ మహిళలకి ఒక ప్రత్యేకించి ఒక వ్యవస్థ ఉంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఒక మహిళకు మాత్రమే సేమ్ ఒక రూపాన్నిచ్చే, ఒక జన్మనిచ్చే ఒక అవకాశాన్ని భగవంతుడు మనలో పెట్టారు. అది గర్భస్థం. మరి అది ఉండడం చేత కొన్ని రకాల ప్రాబ్లమ్స్ డిఫరెంట్‌గా మనలో రావడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గూడా లేడీస్‌లోనే పురుషుల కంటే అదనంగా మనం చనిపోవడం జరుగుతుంది. అలాగే అధికమైన ఒత్తిడి, ఆందోళనలో మహిళలు ఉంటున్నారు. ఎందుకంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చేస్తుంటారు. కొన్ని కొన్ని చాలా రోల్స్ పాటించవలసి ఉంటుంది. అట్లా ఒక సమయపాలు లేని ఆహారం తీసుకుంటారు. ఒక నిద్ర లేని సమస్యలు ఉంటుంటాయి లేడీస్‌లో. ఇట్లా డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మహిళల్లో పురుషుల కంటే అదనంగా ఉండడం జరుగుతుంది. అలాగే లైంగిక సంబంధమైన ప్రాబ్లమ్స్ గూడా సీరియస్‌లీ వుమెన్‌లోనే చాలా ఎక్కువుంటాయి. ఆర్థరైటిస్ అంటే బోలు ఎముకల వ్యాధి అన్నమాట. దీర్ఘకాలిక నొప్పుల వ్యాధి అని అంటారన్నమాట. ఇది లేడీస్‌లోనే చాలా ఎక్కువ పురుషుల కంటే అదనంగా. ఇవే కాకుండా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా అధిక మొత్తంలో మహిళలు ఎదుర్కొంటున్నారు. బికాజ్ ఏంటి అంటే పోషకాలు లేని ఆహారం, సమయపాలు లేని ఆహారం, వాటర్ కన్జంప్షన్ సరిగ్గా తీసుకోరు లేడీస్. బయటికి వెళ్ళే మహిళలుంటారు. ఇంట్లో ఉన్నా సరే వర్క్ మీద పడి వాళ్ళు తీసుకోకుండా ఉంటారన్నమాట. దీని కారణం చేత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. దీని వల్లనే సార్ చెప్పారు గదా! క్యాన్సర్స్ వస్తున్నాయని ఒక టీకా ఏపిస్తున్నారని చెప్పారు గదా! ఎండోమెట్రిక్ క్యాన్సర్స్ అనేది ఎక్కువ మొత్తంలో రావడానికి మేజర్ రీజన్ ఇక్కడన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవే కాకుండా ఎన్నో రకాల హెల్త్ కాంప్లికేషన్స్ అనేది వుమెన్‌లో ఉన్నాయి. కొన్ని కాంప్లికేషన్స్ గురించి మనం చర్చిద్దాం ఇక్కడ. స్ట్రెస్ ఉందండి ఫస్ట్ వన్ వచ్చేసి. స్ట్రెస్ అనేది ఇంకా చిన్న పిల్లల నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరిలోనే ఎక్కువే. లేడీస్‌లో మరీ ఎక్కువ ఉంటుందన్నమాట. ఏందండి సింపులే గదండీ స్ట్రెస్ అనేది. స్ట్రెస్ వల్ల ఏం కాంప్లికేషన్స్ వస్తాయంటే స్ట్రెస్ వల్ల మైగ్రేన్ వస్తుంది. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లాస్ అవుతుంది. స్ట్రెస్ వల్ల ఏంటి అంటే హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా మోర్ ప్రాబ్లమ్స్ ఎన్నో రావడం జరుగుతుంది. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, స్ట్రోక్స్ వస్తుంటాయి. ఏమైపోయింది ఈ స్ట్రోక్ వచ్చి చనిపోయాడంటే చాలా స్ట్రెస్ అవి టెన్షన్‌లో ఉన్నాడు తను అంటుంటారు. ఏ దానికైనా కారణం స్ట్రెస్ వైపు చూపిస్తున్నారు. అంటే అంత చాలా మేజర్ కారణం దీని వల్ల జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పీసీఓడీ అన్నమాట. అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అన్నమాట. అంటే గర్భాశయంలో ఏంటి అంటే నీటి బుడగలు ఏర్పడడం. ఎందుకు ఏర్పడతాయి అంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ రెగ్యులర్‌గా లేకపోవడం వల్ల. ఎట్లయితే మెన్స్ట్రుయేషన్ సైకిల్ రెగ్యులర్‌గా ఉన్నట్టు అంటే 28-35 డేస్ మధ్య ఎప్పుడైతే నెలసరి రావడం జరుగుతుందో దాన్ని రెగ్యులర్ సైకిల్ అంటారు. ఎప్పుడైతే ఇంబాలెన్స్ ముందు గాని, తర్వాత గాని వచ్చినట్టయితే దాన్ని పీసీఓడీగా అప్పుడు దాన్ని పిలవడం జరుగుతుందన్నమాట. దీని వల్ల వచ్చే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఈ యొక్క ఓవర్ వెయిట్ పెరిగిపోవడం, అన్‌వాంటెడ్ హెయిర్ రావడము, అలాగే చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్, పింపుల్స్, రింకిల్స్ అలాంటివన్నీ గూడా రావడం జరుగుతుంది. మేజర్‌గా చెప్పుకునేదేందంటే ఈరోజు ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడానికి మేజర్ రీజన్ పీసీఓడీ ప్రారంభ దశలోనే ఒక తల్లిగా మన పిల్లల్ని మనం చెక్ చేయకపోవడం మాత్రమే. దీని వల్ల రావడం జరుగుతుంది. అలాగే అంటే ఎప్పుడైతే పిల్లలయిపోయిన తర్వాత గూడా ఇంక గర్భాశయానికి సంబంధించి గడ్డలు రావడము, ఇన్ఫెక్షన్స్ రావడము, క్యాన్సర్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి వరంగా లభించిన ఒక గర్భసంచిని ఈరోజు ఆల్‌మోస్ట్ ఆల్ లేడీస్‌లో ఇప్పుడున్న జనరేషన్‌లో లేవు. 80% మహిళల్లో లేదన్నమాట. 2 డికేడ్స్ బ్యాక్ చూసుకుంటే అందరికీ ఉంది. అలా ఆరోగ్యంగా ఉండడం జరిగింది. మరి మేజర్ రీజన్ ఎక్కడంటే పీసీఓడీ. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే హైపోథైరాయిడిజం అన్నమాట. అంటే గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథి,
మన శరీరానికి తగినంతగా ఉత్పత్తి చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట. దీని వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఒబిసిటీ రావడం జరుగుతుంది, స్ట్రెస్ ఫార్మ్ అవ్వడం జరుగుతుంది, బోన్ డెన్సిటీ తగ్గడం జరుగుతుంది. మేజర్ రీజన్ అన్నమాట ఈ యొక్క థైరాయిడిజం అన్నమాట. అయితే ఈ బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, బోన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా అంటే బీపీ, షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒబిసిటీ అంటే అన్ని మేజర్ రిస్క్ దీని వల్లనే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఇమ్యూనిటీ లాస్ అవుతుంది, బ్లడ్ లాస్ అవుతుంది, స్ట్రెస్ ఫార్మ్ అవుతుంది, సైకలాజికల్ ఇబ్బంది కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బీపీ అంటే ఏంటంటే మన శరీరంలో ఉన్న రక్తం అనేది చిక్కగా మారిపోవడం అన్నమాట. రక్తం అయితే ఎక్కడైతే పంపింగ్ అవుతుందో అన్ని దగ్గర ప్రమాదాలు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మేజర్ రిస్క్ ఏ విధంగా ఉంటుందండి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ రావడము, పెరాసిస్ స్ట్రోక్ రావడము, హార్ట్ స్ట్రోక్ రావడము, డైరెక్ట్ ఫెయిల్యూర్ అనేది బీపీ వల్ల జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ ఏంటి అంటే అన్ని రకాల ఆర్గాన్స్ డిస్ఫంక్షన్ చేస్తుంది, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది అనమాట. డయాబెటిక్ రావడం వల్ల కంటి చూపు తగ్గడము, నవ్స్ ఇబ్బంది అవ్వడము, అలాగే గ్యాంగ్రీనా లాంటివి రావడము, బీపీ రావడము, స్ట్రోక్ రావడము, ఒక గర్భధారణలో ఇబ్బంది ఏర్పడడం, ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ని రకాల కాంప్లికేషన్స్ మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి పురుషుల కంటే కూడా. నెక్స్ట్ వచ్చేసి డిడ్ యు నో, మనకేం ఏం తెలియదు అంటే తెలియకుండానే మనం ఇందులో ఉన్నాం, ఆల్రెడీ భాగమై ఉన్నాం. ఏ విధంగా హార్మోన్స్ ఇబ్బందులతోటి 80% మహిళలు బాధపడుతున్నారు. అలాగే జాయింట్ పెయిన్స్ తోటి 68% మహిళలు బాధపడుతున్నారు. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ, అధికమైన ఒత్తిడితోటి 42% బాధపడుతున్నారు. మరి దాన్ని కారణం చేస్తూ మన కంపెనీ ప్రతి ఒక్క మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం న్యూట్రాసిటికల్ రూపంలో అంటే ఫుడ్ సప్లిమెంటరీ ఒక ఫంక్షనల్ ఫుడ్ రూపంలో మన కోసం డిజైన్ చేసింది ఐ కేర్ రూపంలో. దాంట్లో ఒక 4 రకాల మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉండడం జరిగింది. ఇంక్యుమిన్ ఫీజ్ అంత హీరో ఇంగ్రీడియంట్స్ అన్నమాట. 4 రకాల కాంబినేషన్ అన్నమాట. వచ్చేసిందంటే కర్క్యూమిన్ అంటే ఏంటి అంటే పసుపు నుంచి తీసిన ఫైనెస్ట్ అన్నమాట కెమికల్ బాండ్. ఇది ఉండడం చేతనే గాయాలు మానడం దగ్గర నుంచి కఫం తగ్గడం ప్రతి ఒక్కటి ఏదైనా ఏదైనా హీల్ చేయడానికి ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది అంటే దాంట్లో ఉన్న కర్క్యూమిన్ ఉండడం చేత మాత్రం అన్నమాట. మహిళల్లో మనం ఎప్పటి నుంచో మహిళలకి ఎక్కువ శాతం ఈ యొక్క పసుపుని అలవాటు చేయడం జరిగింది మన ఋషులు. అంటే ఎందుకంటే లేడీస్ లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ నెలసరి వచ్చినప్పుడు పసుపు ముద్దలు మింగించడం కానీ ఇట్లాంటి ఎన్నో రకాల మేజర్ బెనిఫిట్స్ అనేది మహిళలకు ఉండడం జరిగింది కర్క్యూమిన్ అనేది. ఈ రోజు మోస్ట్లీ తెలుసు ఏంటి అంటే క్యాన్సర్స్ అనేది మహిళల్లో ఎక్కువ చూస్తున్నాం. మరి ఒక కర్క్యూమిన్ గురించి మనకి మంతెన గారి మాటల్లో ఒక అద్భుతమైన విషయం చెప్పడం జరిగింది. నోట్స్ అండ్ పెన్ ఉంటే రాసుకోవడానికి సిద్ధంగా ఉండండి, వండర్ఫుల్ విషయాలు రావడం జరుగుతుందండి. ఆరోగ్య ప్రదాయని, అందుకని ప్రతి ఇంట్లో అన్ని రూపాల్లో వాడుకుంటే మంచిదని మన ఋషులు ఆ విజ్ఞానాన్ని మన భారతీయ ఆచారాలు పెట్టి అందించారు. కానీ ఇవన్నీ వాడుతున్నాం తప్ప దాని వెనకుండే సైన్స్ మనకు తెలియదు. కానీ ఇవన్నీ సైంటిస్టులు నిరూపించిన తర్వాత పసుపు ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతుంది. అలాంటి పసుపులో ఉండే పోషకాల విషయానికి వస్తే ఏదో మనం ఆహారంగా తినేది కాదు, ఇది ఔషధంగా వాడుకునేది. పసుపులో కర్క్యూమినాయిడ్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఒక 5% ఉంటాయి అన్నమాట. అంటే ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ 5% అంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు. ఏదైనా కాస్త మిల్లీగ్రాములు, మైక్రోగ్రాములు ఉంటాయి. ఇందులో 100 గ్రాముల పసుపులో 5 గ్రాములు ఈ కర్క్యూమినాయిడ్స్ అనేవి ఉన్నాయంటే చాలా ఎక్కువ అన్నమాట. కాబట్టి అవన్నీ అనేక రకాలుగా ఔషధ గుణాలను కలిగిస్తుంటాయి. అనేక జబ్బుల్ని తగ్గించడానికి, రాకుండా చేయడానికి, క్రిములు చంపడానికి బాగా ఉపయోగపడుతుంటాయి. అందుకే నిఫిగ్గా ఈ మధ్య పసుపు మీద పరిశోధనలు జరిగి ఏమేమి ఫలితాలు ఇస్తాయని చెప్తున్నారంటే యాంటీ క్యాన్సర్ పసుపు అనేది సైంటిఫిక్ గా రుజువైంది. క్యాన్సర్ కణాలని చంపేయటానికి, మంచి కణాల్లో ఉండే DNA డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి, క్యాన్సర్ కణంగా మారకుండా రక్షించడానికి పసుపు బాగా ఇది ఉపయోగపడుతుంది అనేది. అట్లాగే ముఖ్యంగా రక్తనాళాల గోడల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించి, చెడ్డ కొవ్వులు రక్తనాళాల గోడల్లో పేరుకోకుండా కాపాడటానికి పసుపు బాగా ఉపయోగపడుతుందట. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ పేరుకోకుండా కాపలాగా వస్తుంది అనమాట. లావున్న వారికి పసుపు చాలా మేలు చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే శరీరంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ కాలం నిలవన్న కొద్దీ ఆ కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ విడుదలవుతుంది. కొవ్వు స్టోర్ అవటం వల్ల చెడిపోయి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీలో ఎక్కడికైనా వెళ్ళి రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది.
అందుకని అలాంటి ఇన్ఫ్లమేషన్ ని ఫ్యాట్ సెల్స్ నుంచి రిలీజ్ అయిన దాన్ని కంట్రోల్ చేయడానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ. ఓకే. దీనితో పాటు కొంతమంది కీళ్ల నొప్పులు, జాయింట్స్ లో స్వెల్లింగ్ ఉండి జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ ఉండి బాధపడే వారికి మరి పసుపు వాడుకుంటే అలాంటి చోట ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించే గుణం పసుపులో ఉందని సైంటిఫిక్ గా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ సెల్స్ ని డ్యామేజ్ చేసే టా అనే ప్రోటీన్ బ్రెయిన్ మనం వాడుకున్నప్పుడల్లా కాస్త రిలీజ్ అవుతుంటాయి ఎవ్రీడే వేస్ట్ లాగా. ఆ వేస్ట్ ప్రోటీన్ ని తొలగించకపోతే ఆ వేస్ట్ ప్రోటీన్ బ్రెయిన్ సెల్స్ కి ఇన్ఫ్లమేషన్ కలిగేటట్టు, నరాలను పాడు చేసేటట్టు, బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోయేటట్టు చేస్తాయి అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ కారణమయ్యే టా అనే ప్రోటీన్ ని పసుపు కంట్రోల్ చేస్తుంది. అందుకని ఇది మతి మరుపు రాకుండా ఉండటానికి, మెదడు కుసించుకుపోకుండా ఉండటానికి కూడా పసుపు బాగా ఉపయోగపడుతుంది. స్త్రీలకు ఒక మంచి లాభాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఉంటుంది, పీరియడ్స్ రావడానికి ముందు అసౌకర్యం, నొప్పి ఇట్లాంటివన్నీ, దాన్ని తగ్గించడానికి పసుపు బాగా ఉపయోగపడుతుందట. అంటే ఇన్ని రకాల లాభాలు పసుపు వల్ల మన శరీరానికి లోపలికి బయటికి ఇంటికి కూడా అంది. క్యాన్సర్ కణితులను ఇట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంతర్గత నొప్పులు, వాపులను కంట్రోల్ చేయడానికి, ఇట్లా ఎక్సెస్ టాక్సిటీస్ పెరిగిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అవన్నీ క్లీనింగ్ చేయడానికి, అలాగే చికిత్స చేయడానికి వండర్ఫుల్ గా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా మన యొక్క పసుపులో ఉండడం జరిగింది. మరి కర్కుమిన్ గురించి కూడా ఎన్నో నివేదికలు ఉన్నాయండి. ఇది క్యాన్సర్ ట్యూమర్ సెల్స్ ని సమూలంగా నాశనం చేయగలదని చెప్పి ఒక వండర్ఫుల్ వీడియో తగ్గించే RNAi చికిత్సను CCMB శాస్త్రజ్ఞులు పసుపులోని కర్క్యూమిన్ సాయంతో అభివృద్ధి చేశారు. CCMBకి చెందిన డాక్టర్ లేఖా దినేష్ కుమార్, ఆమె బృందం ఈ ఘనత సాధించారు. CSIR NCLలోని పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సాయంతో RNAi మాలిక్యూల్స్ ను ఎన్కాప్సులేట్ చేసి నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ను అభివృద్ధి చేశారు. సాధారణంగా క్యాన్సర్ బాధితులకు కీమో ఔషధాలను ఇస్తారు, కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కీమో ఇవ్వడం వల్ల ఏంటంటే క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి, అలాగే మంచి సెల్స్ కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. అట్లా వీక్ అవ్వడం జరుగుతుంది. వాటికి బదులుగా RNAi అనే జీన్ సైలెన్సింగ్ విధానంలో క్యాన్సర్ కు చికిత్స విధానాలను కనుగొనడంపై శాస్త్రజ్ఞులు చాలా కాలంగా దృష్టి సారించారు. అయితే RNAi మాలిక్యూల్స్ ను సురక్షితంగా, అదే సమయంలో ప్రభావవంతంగా ప్రవేశపెట్టడమే అతిపెద్ద సమస్య. ఆ ఎన్కాప్సులేషన్ సవాల్ను లేఖా బృందం నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ద్వారా అధిగమించింది. ఈ బయో ఔషధం పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల కణితులను సమర్థంగా తగ్గించగలదని ఎలుకలపై ప్రయోగాల్లో నిరూపితమైనట్టు తెలిపారు. క్యాన్సర్ నిరోధక, వాపు నిరోధక గుణాలు కలిగిన కర్క్యూమిన్ ను RNAiతో వాడితే పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ కణితులు తగ్గుతున్నట్టు లేఖ వెల్లడించారు. నానో స్కేల్ జర్నల్లో వీరి పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. అనేది ఒక్కసారి కర్కుమిన్ కి హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి బాస్వెల్లస్ ఎరెక్ట్ అన్నమాట. ఇదేంటి అంటే ప్రపంచంలోనే ది బెస్ట్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఒక ఇంగ్రీడియంట్ చెప్పొచ్చండి. ఇది బాస్వెల్లస్ ఎరెక్ట్ అంటారు, ఫ్రాంకిన్సెన్స్ అంటారు, గుగ్గిలం అని కూడా అంటారు అన్నమాట. ఇదేంటి అంటే అంతర్గత నొప్పుల్ని కంట్రోల్ చేయడానికి, వాపులను నియంత్రించడానికి, అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే దీర్ఘకాలిక నొప్పుల వ్యాధిని రాకుండా ఉండడానికి, ఉన్నట్టయితే కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా చాలా రకాల కాంప్లికేషన్స్ లో అంటే డిజార్డర్స్ అయినటువంటి కాంప్లికేషన్ లో డయాబెటిక్ ఒక డిజార్డర్ కదండి, డయాబెటిక్ ఒక కాంప్లికేషన్ నివారించడానికి, న్యూరోకి సంబంధించిన ఒక కాంప్లికేషన్ నివారించడానికి, చర్మానికి సంబంధించిన చర్మానికి సంబంధించిన అంటే సోరియాటిక్ ప్రాబ్లమ్ సంబంధించిన కాంప్లికేషన్ క్లియర్ చేయడానికి, అలాగే పేగుకు సంబంధించిన ట్యూమర్స్, క్యాన్సర్ ట్యూమర్స్ ను కూడా నాశనం చేయడానికి అద్భుతంగా వర్క్ చేస్తుంది ఈ యొక్క బాస్వెల్లస్ ఎరెక్ట్ అండి. ఈ బాస్వెల్లస్ ఎరెక్ట్ గురించి కూడా ఒక వండర్ఫుల్ వీడియో ఉందండి, మరి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదేంటి అంటే కీళ్ళ ఒక మధ్యలో వచ్చే ఒక ఇన్ఫ్లమేషన్ కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. చాలా విషయాలు వస్తాయి, రాసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించటానికి, కీళ్ల సందుల్లో వాపుల్ని తగ్గించడానికి, ఆ స్టిఫ్నెస్ ని, ఆ బిగింపుని తగ్గించటానికి, కీళ్ల మధ్యలో జిగురుత్పత్తిని పెంచటానికి ఇన్ని రకాల, అట్లాగే కార్టిలేజ్ అరిగిపోకుండా రక్షణ కలిగించడానికి, కీళ్ల సందులో వచ్చే ఇన్ఫ్లమేషన్ తొలగించడానికి, ఇన్ని రకాలుగా కీళ్ల సందుల్లో లాభాన్ని కలిగించటానికి ఒక ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
అదే ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్. ఈ ఆయిల్ కాస్ట్ 100 ml తీసుకుంటే 400 to 500 రూపీస్ ఉంటుంది. ఇందులో మెయిన్గా 100 ml ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్లో 20 to 30 ml కలర్స్ ని చాలా మంది చాలా విషయాలు అనేది ఉందంటే ఎంత ఎక్కువ ఈ కెమికల్ కాంపౌండ్ ఉందో ఆలోచించండి. ఇది మెయిన్గా చాలా చాలా బెనిఫిట్స్ ఇవ్వటానికి ఈ బోస్విలిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతూ ఉంది. మరి ముఖ్యంగా అసలు కీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది 2019లో ఈ న్యూ జెర్సీ USA వారు ఒక 48 మంది ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి మోకాళ్ళ నొప్పులతో బాధపడి అక్కడ స్వెల్లింగ్ స్టిఫ్నెస్ ఉన్న వారిని తీసుకుని వాళ్ళకి ఉదయం ఒక క్యాప్సూల్ని సాయంకాలం ఒక క్యాప్సూల్ని కాస్త ఈ ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ని అందులో పోసేసి, అంటే ఒక 1 to 2 grams ఆయిల్ అందులో పడుతుంది క్యాప్సూల్లో. 2 పూట్ల 2 క్యాప్సూల్స్ ఇచ్చారన్నమాట, ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి. ఇట్లా 120 days ఇచ్చేసరికి వీళ్ళకి ఇందులో ఉండే బోస్విలిక్ యాసిడ్ అనే దానివల్ల మెయిన్గా బెనిఫిట్స్ ఏమొచ్చినాయంటే కీళ్ల సందుల్లో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గి, స్వెల్లింగ్ బాగా తగ్గి, స్టిఫ్నెస్ తగ్గిందంట. అట్లాగే నొప్పి న్యాచురల్గా తగ్గటంతో పాటు జిగురుత్పత్తి కీళ్ల సందుల్లో పెరిగి ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఫర్దర్గా ఇక ఆగటం జరిగింది దీన్ని వాడించటం ద్వారా అని న్యూజెర్సీ వారు అమెరికాలో ఈ పరిశోధన ద్వారా నిరూపించారనమాట. అందుకని మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి లోపలికి ఇట్లా ఈ ఆయిల్ని పంపించడం ఇది సులభమైన మార్గం. ఎంటీ క్యాప్సూల్స్ తెచ్చుకుని అందులో ఆయిల్ దాని నిండా వేసేసి మూత పెట్టేసట మింగేస్తే ప్రొద్దున ఒకటి సాయంకాలం ఒకటి. ఇలాంటి ఫలితాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా రావడానికి అవకాశం ఉంది అని ఇచ్చారు. దీన్ని బాహ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మోకాళ్ళ మీద అప్లై చేసుకోవటం వల్ల కూడా చర్మం నుంచి లోపలికి వెళుతుంది ఈ బోస్విలిక్ యాసిడ్ అనేది సైంటిఫిక్గా ఉందన్నమాట. ఇలా డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు లోపలికి వెళ్ళి కార్టిలేజ్ డ్యామేజ్ ఆపటానికి సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే జిగుర్ని ఆ ఉత్పత్తి పెంచడానికి, బొక్కలు రాపిడి లేకుండా రక్షణ కలిగించి ఆ జిగురు ఉత్పత్తిని పెంచడానికి ఇది అప్లికేషన్ కూడా బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువైందనమాట. కాబట్టి ఇలాంటి నొప్పులతో బాధపడే వారికి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, గౌట్ ఆర్థరైటిస్ ఉన్నా, కాస్త ఏజ్తో పాటు వచ్చే ముసలితనంలో వాపులు కానీ నొప్పులు కానీ స్టిఫ్నెస్ ఉన్న వారికి కూడా ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ని ఇట్లా 2 రూపాయలు ఇట్లా ఒక అద్భుతంగా ఫ్రాంకిన్సెన్స్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. అలాంటి ఒక ఫ్రాంకిన్సెన్స్ ని మన యొక్క ఐ కేర్ లో బ్లెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్టిలేజ్ అని చెప్పుకొస్తున్నారు కదా, తన యొక్క గుజ్జును పెంచడం అనేది ఏదైనా సరే ఒక అలోపతి మెడిసిన్ ఏంటి అంటే జిగుర్ని పెంచడానికి ఉపయోగపడవు, తగ్గించకుండా ఉపయోగపడుతుంది అంతే, ఇంకా ఏమీ లేదు. కాకపోతే ఈ యొక్క న్యాచురల్ ఒక సప్లిమెంట్స్ ద్వారా ఏమవుతుంది అంటే పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క న్యాచురల్ మనకి లభించినటువంటి ఈ యొక్క ఫ్రాంకిన్సెన్స్ అన్నమాట. దాని వల్లనే ఈరోజు అనేక రకాలు ఆమ్ల శాతం పెరిగిపోవడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆర్థరైటిస్ లో ఎన్నో రకాలు చెప్పాడు కదా సార్, అవన్నీ కూడా రాకుండా ఉండడానికి ఉన్నట్టయితే న్యాచురల్ గా ఇన్ఫ్లమేషన్ ని క్లియర్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వలేరియన్, ఇది జటామాంసి అంటారండి. ఇది వచ్చేసి ఏంటి అంటే హ్యాపీ నిద్రను రావడానికి అద్భుతంగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది, అతి చిన్న ఎత్తులో పెరగడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్లవర్ అనేది నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. డైజెషన్ ఇబ్బంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్సర్స్ ఇలాంటివన్నీ కూడా దాని నుంచి రావడం జరుగుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, అలాగే పైల్స్ ఫిషర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మేజర్ గా చెప్పుకోవాలంటే ఈరోజు ఈ యొక్క నిద్రలేమి సమస్యల వల్ల ఈరోజు ఇన్ఫర్టిలిటీ సమస్యలు కూడా దీని వల్లనే రావడం జరుగుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా దీని వల్లనే రావడం జరుగుతుంది అనమాట. హ్యాపీ నిద్రని వచ్చేలా ఇది చేయడం జరగడంతో పాటు నిద్రలేమి సమస్యల అంటే నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అనేక రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ చెక్ పెడుతుంది అనమాట. మనలో వచ్చే అధికమైన ఒత్తిడి, ఆందోళనను కంట్రోల్ చేయడానికి అద్భుతంగా వర్క్ చేస్తుంది అనమాట. మరి ఈ యొక్క జటామాంసి గురించి కూడా ఒక వండర్ఫుల్ వీడియో ఉందండి, మనం చూద్దాం. వలేరియా అనే కుటుంబానికి చెందిన మూలిక. ఈ మొక్క 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్క యొక్క పువ్వులు గంట ఆకారంలో ఉంటాయి. ఈ మూలిక అనేక రకమైన ఔషధ విలువలను కలిగి ఉంటుంది. పురాతన కాలంలో జటామాంసి పొడిని ప్రధానంగా చర్మ సంరక్షణకి మరియు
మరియు గర్భాశయ సమస్యల చికిత్సలో ఉపయోగించేవారట. ఈ ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికి ఉండే సమస్యే. ఒత్తిడి వలన కలిగే వ్యాధులు కూడా అధికమే. ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మంచి సహాయకారిగా ఉంటుంది జటామాన్సి. జటామాన్సి అడాప్టోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా పరోక్షంగా జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఒత్తిడి అనేది మెదడు యొక్క పనితీరుకి ఆటంకం కలిగిస్తుంది. జటామాన్సి యొక్క ఉపశమన ప్రభావాలు మెరుగైన నిద్రను కూడా ప్రోత్సహిస్తాయి. దీంట్లో ఫ్రీ రాడికల్స్ తో పోరాడే మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి మెదడు యొక్క కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మరియు ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడులో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా జ్ఞాపక శక్తితో పాటు మెదడు యొక్క పనితీరు కూడా మెరుగుపడుతుంది. జటామాన్సి మానసిక స్థితిని మెరుగుపరచడానికి అవసరమైన సెరోటోనిన్, డోపమైన్ మరియు నోర్పైన్ఫ్రైన్ వంటి న్యూరో ఇవేంటి అంటే హ్యాపీ హార్మోన్స్ అన్నమాట. ట్రాన్స్మిటర్లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా మానసిక స్థితి మెరుగుపడుతుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. నిజానికి నిద్రలేమి సమస్యతో ఎన్నో రకాల వ్యాధులు కలుగుతుంటాయి. అటువంటి సమస్యలను దూరంగా ఉంచాలంటే నిద్ర అనేది చాలా కీలకమైనది. మనస్సును శాంతపరచడం మరియు ఆందోళనను తగ్గించడం ద్వారా జటామాన్సి నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా నిద్ర సమస్యలు దూరమవుతాయి. పెరుగుతున్న కాలుష్యంతో పాటు దాని ప్రభావం కూడా చర్మ సమస్యలపై అధికంగానే ఉంటుంది. అటువంటి చర్మ సమస్యల చికిత్సకి కూడా జటామాన్సి ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన ఒక ఐ కేర్ లో శతావరి అన్నమాట. స్త్రీలకు ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చు. ఈ యొక్క ఫ్రెండ్ అని కూడా చెప్పొచ్చు. ఈ శతావరి అనేది 100 సమస్యలు పైగా నయం చేయగలదు ఈ యొక్క శతావరి అన్నమాట. ఆ ఒక ఇంగ్రీడియంట్ గురించి కూడా మనం తెలుసుకుందాం. శతావరి ప్రకృతి మానవాళిని శతాయుష్మాన్ భవ అంటూ దీవిస్తూ అందించిన అద్భుతమైన ఔషధ మూలిక ఇది. శతావరిని 1799లోనే ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తించారు. 100 రోగాలను నయం చేసేది అని శతావరికి ఆయుర్వేదంలో పేరుంది. ముఖ్యంగా స్త్రీల సమస్యలను తగ్గించే దివ్యౌషధంగా శతావరికి పేరు. స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలోనూ, బాలింతల్లో పాలు పుష్కలంగా పడడానికి, మెనోపాజ్ సమస్యలను నివారించడంలో శతావరి బాగా పనిచేస్తుంది. గర్భధారణకు కూడా ఇది తోడ్పడుతుంది. మొత్తంగా స్త్రీల పాలిటి ఆరోగ్య ప్రదాయినిగా శతావరికి పేరు. శతావరిలో దుంపలాగా ఉండే వేర్లు ఔషధంగా పనిచేస్తాయి. శతావరి అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలను నయం చేయడంలో చక్కగా పనిచేస్తుంది. శరీరంలో వేడిని తగ్గించడంలో పేరుగాంచిన శతావరి నరాల బలహీనత, మూత్రపిండాల సమస్యలు, దృష్టి సంబంధ సమస్యలు, లైంగిక సమస్యలు, జీర్ణశక్తిని పెంచి ఆకలిని పుట్టించడానికి, విరేచనాలను నియంత్రించడానికి, కీళ్ల నొప్పులకు, గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. శతావరి దుంపల్ని తినటం వల్ల ఆకలి పెరిగి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం కూడా తగ్గుతుంది. ఆడవాళ్ళ సమస్యలకనే కాదు, ఇతర సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ఎసిడిటీ సమస్య ఇది మనం చాలా మందిలో చూసేటువంటి సమస్య. కడుపులో మంట, కడుపులో ఉబ్బరంగా ఉండడం, నోట్లోకి పుల్లటి నీళ్ళు రావడం, ఇలాంటి సమస్య వచ్చినటువంటి వాళ్ళు కూడా శతావరి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి మన ఇంగ్రీడియంట్స్ ఒకసారి హాటిద్దామండి. ఇలాంటి ఒక వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసింది మన ఒక ఐ కేర్ అండి. మరి ఈ యొక్క 4 ప్రధాన ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉండడం జరిగింది. ఈ యొక్క శతావరి ఏంటి అంటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. మెన్స్ట్రుయేషన్ సైకిల్ వచ్చే పెయిన్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే హెల్దీ ఎగ్ రిలీజ్ అవుతుంది. హెల్దీ ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. హెల్దీ యొక్క ప్రెగ్నెన్సీ గర్భస్థ శిశువుకి ఏదైతే అవసరమో ఫోలిక్ యాసిడ్ అంటే బ్లడ్ అన్నమాట. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే కాల్షియం ఉంటుంది న్యాచురల్ గా. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ న్యాచురల్ గా ఇందులో ఉండడం జరుగుతుంది. కాబట్టి బిడ్డ యొక్క గ్రోత్ కి వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. అలాగే శరీరం అంటే లేడీస్ లో ఓవర్ హీట్ ఉంటుంది. ఆ ఓవర్ హీట్ ని కంట్రోల్ చేయడానికి, ఇంకా బాలంతరాలకి పాల ఉత్పత్తిని పెంచడానికి, ముందస్తు ఈరోజు తీసుకున్న ఫుడ్ కారణం చేత ముందస్తు మెనోపాజ్ అంటే మెన్సెస్ ఎండ్ అయ్యే టైం అన్నమాట రావడం జరుగుతుంది. ముందస్తు మెనోపాజ్ రాకుండా ఉండడానికి, మెనోపాజ్ దశలో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక 1 year చాలా తీవ్రమైన వేదనలో ఉంటుంటారు. ఏ వేదన ఉంటుంది వాళ్ళకి అంటే, వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ తగ్గడం, ఐరన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది అన్నమాట. రక్తలేమి,
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడుతుంది. అంటే ఒక హార్మోన్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళా పొట్ట దగ్గర ఆ కొవ్వు అన్నీ కూడా పేరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా రావడం జరుగుతుంది. ఇట్లా స్ట్రెస్, నిద్రలేమి ఇలాంటి సమస్యలు లేడీస్‌లో అధికంగా ఉంటాయన్నమాట. అలాంటి ఒక సమస్యలు ఏవి రాకుండానే న్యాచురల్‌గా దాటవేస్తుంది మన ఒక ఐ కేర్ తీసుకోవడం వల్ల. ఒక్కసారి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకసారి హట్టిద్దాం. దీంతో పాటు ఒక మైనర్‌గా 9 రకాల ఇంగ్రీడియెంట్స్‌తో మనం తయారు చేయబడింది ఐ కేర్ అండి. ఈ ఐ కేర్ అనేది ఈ రోజుకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ 4 ఒకటేసారి ఎక్కువ పాఠం అయినా కూడా ఉంటుంది. మనకి సెలబ్రేషన్స్ ఇవన్నీ జరిగాయి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మీద ఒక్కసారి మనం రిపీట్ చేద్దాం, మళ్ళీ రివైండ్ చేద్దాం. నెంబర్ 1 ఏంటి? నెంబర్ 1 కర్కమ్. సునీల్ నువ్వు కూడా చెప్పచ్చు. అమ్మాయిలకి అమ్మాయిలే చెప్పాలని లేదు. నాన్న అన్నయ్య కూడా చెప్పొచ్చు, తాత కూడా చెప్పొచ్చు. ఓకే, కర్కుమిన్ ఇది మనకి చాలా పసుపులో ఉంటుంది. దానివల్ల బెనిఫిట్ మంతెన గారి కదా, రిఫరెన్స్ ఉండాలి. మనం చెప్పేదానికి రిఫరెన్స్ అన్నమాట, సాక్ష్యం. ఓకే, అది నీ దగ్గరే ఉంది. రెండోది ఏంటి? బోస్ఫేలియా. ఇది దేనికోసం? అడుగుతా అనుకోలే కదా, 12 సంవత్సరాలు చేశారు టీచర్గా, 12 సంవత్సరాలు. ఓకే, చూడు ఆ మంతెన గారి వీడియోలో అసలు ఆ పసుపులోని కర్కమిన్ ఎలా కాపాడుతుంది అనేది చాలా పాయింట్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు ఎప్పుడైనా రమ్మగారు మీ దగ్గరికి సార్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆల్రెడీ మన కేర్ కొన్నారు అని రావచ్చు. యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్గా నువ్వు చెప్పాలి వాళ్ళకి, ఇంగ్రీడియంట్స్ చాలా గొప్పవండి మన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అన్ని నువ్వు వాళ్ళకి ఎరుకపరచాలన్నమాట వాళ్ళని. ఓకే, చూడు ఈ ఇంగ్రీడియంట్స్ చెబితేనే నీ వాళ్ళు రూబీలు అవుతారు. కమాలి గారు ఎంతో మందిని 500s ని 215 చేశారంటే వాళ్ళ టీం సీనియర్లు అందరూ కూడా ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పుకున్నారు. అంతే. మనం రోజు నేను రోజు వచ్చానండి 5 PM కి విన్నాను, ఆచారం లాగా నేను రోజు వచ్చి విన్నానే, మరి ఎందుకు టీం నిలబడలేదు, టీం వెళ్ళలేదు అని అంటే, ఎక్కడ ఉంది మాయ అంతా, ఎక్కడ జరిగింది అని అంటే, దాన్ని అనుభూతి చెందుతూ ఆ ఇంగ్రీడియంట్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక మేడం గారు పిల్లలకి, ఆ మేడం గారి ప్లేస్ లో నువ్వు ఉన్నావు, పిల్లల ప్లేస్ లో టీం ఉంది. This tomato ketchup so thick. E415. अब ये थिकनर हम అది ఎందుకు థిక్ ఉంది అనేది వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. इस पानी में डालेंगे और मिक्स करो अच्छे से. Now watch carefully. Can you show it? జస్ట్ వాటర్ అంతే. వాటర్ అంత గట్టిగా ఎట్లా అవుతుంది? టమాటాలు లేకుండా గట్టిగా అయింది. Can you drop it? See. ये पानी इतना thick हो गया कि ये निकलता ही नहीं. Exactly. And the same chemical is added in this tomato ketchup. On the front packet, a lot of tomatoes are shown, making you believe that it is made all from tomatoes. But in reality, it is made from chemicals. బట్ రియాలిటీ టమాటాల ద్వారా, టమాటాలు ఎక్కువ వేయడం వల్ల అంత తిక్కుగా వస్తుందేమో, అన్ని టమాటాలు కలిపి వీళ్ళు బాగానే ఉంది అని అనుకుంటున్నారు. కానీ క్లినికల్లీ నాట్ ప్రూవెన్ దట్. అవి నాట్, అసలు అవి వాడలేదు, వాళ్ళు వేరే ఒక దాన్ని వాడారు, దానివల్ల అది ఆ థిక్నెస్ అనేది వచ్చింది. మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు అవసరం అనేది? నేను ఇంకా వీడియో ఉంది, అది 2-3 వీడియోలు ఉన్నాయి, మీకు అందులో పెడతాను. అడ్వాన్స్డ్ ఆయుర్వేద గ్రూప్ లో ఉన్నారా? ఏదో ఆచారం ప్రకారం అట్లా పెట్టుకుంటారండి అని అనుకుంటున్నారా? ఎడ్యుకేషన్ అండి, అది ఎడ్యుకేషన్. ఇది ఒక బిజినెస్ నడవాలని అంటే ఒక క్లారిఫికేషన్ అనేది చాలా అవసరం. క్లారిఫికేషన్ అనేది. ఓకే, ఇంగ్రీడియంట్స్ గురించి చెబితేనే మీకు ఇన్కమ్ వస్తుంది. అలాగే ఆ ఇంగ్రీడియంట్స్ అందులో ఉన్నాయా లేదా అని చెప్పేటువంటి క్లినికల్ ట్రయల్స్ సర్టిఫికేట్స్ అవసరము. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్
మోడీ గారి ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది, ఎప్పుడు స్టార్ట్ చేసింది, దాని మీద సీరియస్ గా తను తీసుకున్నటువంటి అంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ ఏంటి, ఇది కూడా క్లారిటీ నీ దగ్గర ఉండాలి సునీల్. సెలబ్రేషన్ లో ఫస్ట్ ఏముంది, స్టార్ ఈజీగా అయిపోతారు, కలుసుకుంటే స్టార్ అయిపోవచ్చు, చిటికేస్తే స్టార్ అయిపోవచ్చు, స్టార్ టూటీ అయిపోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళకి చెబితే ఈజీగా అయిపోతుంది. ఆ సార్ చెప్పాడంట, నువ్వైతే కొనుక్కో చాలా మంచిది అన్నాడు. కానీ ఆ రెడ్డి గారికి తెలియదంట దీంట్లో ఎంత ఉందని డెప్త్. మళ్ళీ నిన్న సెలబ్రేషన్ లో కూర్చొని చెబితే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందంట, ఆహా ఈ ప్రొడక్ట్స్ లో ఎంత దమ్ ఉందా ఇంగ్రీడియంట్స్ లో. మరి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టు ఏంటి, అందులో టమాటాలు ఉన్నట్టు చెప్పారు వాళ్ళు అంటే, కానీ టమాటాలు లేవు. మరి ఇందులో ఉన్నట్టు ఏంటంటే, మరి అదే ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ యొక్క గొప్పతనం అదే. ఆ క్లినికల్లీ ప్రూవెన్ అని అందుకే అంటారు, ఇందులో ఆ ఏకనాయకం ఉంది. క్లినికల్లీ ప్రూవెన్ అనే అంటే క్లినికల్ టెస్ట్ జరిగింది. ఈ హార్ట్ కి ఇది ఉపయోగపడుతుంది, పల్స్ ఉపయోగపడుతుంది అని ఏదైతే కంపెనీ చెబుతుందో ఆ కంపెనీ చెప్పింది ప్రూవెన్ చెయ్యకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ రాదు, అది పేటెంట్ సర్టిఫికేట్. పేటెంట్ సర్టిఫికేట్ రాదు, అందరు ఎవరు పడితే వాళ్ళు పేటెంట్ తీసుకునేది కాదు, ప్రొవిజనల్. ఓకే, సో అట్లా అన్నమాట. దానికి సంబంధించినటువంటి అవగాహన ప్రోగ్రామ్స్ మీరు వచ్చినప్పుడు చాలా సార్లు మన ఎగ్జిక్యూటివ్లు చెప్పారు, కానీ అది స్క్రీన్ షాట్ తీసి దగ్గర పెట్టుకోవాలన్న ఆ చిన్న అవేర్నెస్ అనేది చాలా అవసరం. మేడం అడిగితే చెప్తుంది ఇప్పుడు ఇవన్నీ, ఏ హాస్పిటల్లో చెక్ చేశారు, ఏ డాక్టర్లు చెక్ చేయడం జరిగింది మన యొక్క ప్రొడక్ట్స్ ని అని చెప్తారు. ఓకేనా, ఇంగ్రీడియంట్స్ గురించి నీకు అవగాహన ఉండాలి. బోస్ఫేలియా గురించి చెప్పింది కదా మేడం, ఏం లాభం అంట, లేడీస్ లో ఎక్కువగా వెయిట్ పెరగడం వల్ల కావచ్చు, మిగతా ఆమ్లానికి సంబంధించినటువంటి యాసిడ్ లెవెల్స్ బాగా లోపల పెరిగిపోవడం వల్ల మోకాళ్ళ గుజ్జు అరిగిపోతుంది. ఈ బోన్స్ మధ్య ఉన్నటువంటి అది ఏదైతే ఉంటుందో ఆ కార్టిలేజ్, ఆ కార్టిలేజ్ అనేటువంటిది పోతుంది మొత్తం. యాసిడ్ లెవెల్స్ అరిగిపోతున్నాయి, రాపిడ్ పెరిగిపోతుంది, బోన్స్ అరిగిపోతున్నాయి. దానికి బోస్ఫేలియా చాలా చాలా ఉపయోగపడుతుంది. చూపించింది కదా మేడం, వాళ్ళు దాన్ని ఏమని చెప్తున్నారంట, చిన్న టానిక్ లాగా చేసుకొని క్యాప్సూల్స్ లో వేసుకొని మింగండి అని చెప్తున్నారంట. అంత పవర్ఫుల్ బోస్ఫేలియా గురించి మంతెన గారు చెప్పారు. ఇంకా మూడోది ఏంటి, నెంబర్ 1 కర్క్యూమిన్, నెంబర్ 2 బోస్ఫేలియా, నెంబర్ 3 జటామాంసి కదా, వెలేరియన్. మొద్దుబారిపోయి మన యొక్క కణాలు కలిస్తే కణజాలం అవుతుంది. ఇటుకలు కలిస్తే గోడ ఎట్లయితుందో కణాలు కలిస్తే కణజాలం అవుతుంది. ఆ కణజాలము ఒక అవయవంగా మారుతుంది, ఒక రూమ్ గా మారుతుంది. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కటి. ఆ కణజాలం ఒక అవయవము. ఆ అవయవము ఏం చేయాలి అంటే కొన్ని హార్మోన్స్ ని రిలీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ ఉంది, ఇన్సులిన్ రిలీజ్ చేయాలి కదా. గ్లూకోజ్ పెరిగితే ఇన్సులిన్ రిలీజ్ చేయాలి, గ్లూకోజ్ తగ్గితే గ్లూకగాన్ రిలీజ్ చేయాలి. 2 కెమికల్స్ రిలీజ్ చేయాలి, అది హార్మోన్స్. కానీ మందం పెరిగిపోయి అంటే గ్లూకోజ్ తోటి టాక్సిన్స్ పెరిగిపోయి అది రిలీజ్ చేయాల్సిన హార్మోన్స్ రిలీజ్ చేయట్ల. తద్వారా నిద్రలేమి సమస్యలు బాగా వస్తున్నాయి. నిద్రలేమి సమస్యలు, డోపమైన్ ని రిలీజ్ చేయాలి కానీ చేయట్లేదు. కానీ న్యాచురల్ గా అక్కడ ఉన్నటువంటి కణజాలాన్ని పునర్జీవింపజేసి అందులో జీవశక్తి పెంచేటువంటిదే ఇక్కడ మెదడు దగ్గర. ఓకే, నేను చెప్పిన ప్యాంక్రియాస్ దగ్గరేమో ఏకనాయకం, మెదడు దగ్గరనేమో ఇప్పుడు జటామాంసి అంటారు. వలేరియన్ కి సంబంధించినటువంటి మొక్క అది, వలేరియన్ జాతి. ఈసారి మళ్ళీ విను. ఇప్పుడు నేను ఇప్పుడు ఎటువంటి చూపించకుండా చెప్తున్నాను, ఒక ఐడియా ఉంటుంది, అది సబ్ కాన్షియస్ లెవెల్కి ఏమి వెళ్ళదు, కానీ రిపీటెడ్ గా వింటూ ఉంటే అప్పుడు వెళ్తుంది. ఈసారి నువ్వు చూసుకుంటూ చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎక్కాలి చెప్పినట్టు చదువుతుంది. 2 రెళ్ళు తెలుసా, 2 రెళ్ళు అసలుకి చూడు. మరి మధ్యలో ఏమన్నా రిపీట్ చేసినావా, చేయకుండా ఎట్లా ఉండిపోయింది, అంతేనా? అట్లా ఉండిపోద్ది అనమాట. ఎవరైనా తక్కువని అడగంగానే చక్క చెప్పేస్తావు. ఒక ప్రొడక్ట్ మేనేజర్ గారు ఏం చెప్పారో తెలుసా, నీకు నెట్వర్క్ రావాలంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, 2 టిప్స్ చెప్తాను అన్నాడు. ఏంటిది అని అంటే, నెట్వర్క్ నువ్వు క్రియేట్ చేసుకోవాలంటే, టీంని క్రియేట్ చేసుకోవాలంటే
ఒకటి ఆ ప్రొడక్ట్ గురించి నువ్వు ఫీల్ అవ్వాలి. ఓకే, ఫీల్ అవ్వాలి. నువ్వు కాఫీ తాగాలి, అది ఎట్లా డైజెషన్ అవుతుందో చూడాలి. ఓకే, పల్స్ తాగాలి, ఎట్లా ఎనర్జెటిక్ గా ఉంటుందో ఫీల్ అవ్వచ్చు. ఓకే, లేదా నువ్వు నీ ఇంట్లో కానీ బయట కానీ ఇచ్చిన వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ వస్తాయిగా. ఇప్పుడు కమాలి గారి వాళ్ళకి కనిపించినట్టు కనపడుతుంది. ఓకే రైట్, ఇది ఒకటి సూత్ర. రెండవది, నువ్వు చెప్పేటప్పుడు దాని గురించి చాలా ఫ్లోగా చెప్పడం. ఓకే, నువ్వు మొబైల్ షాప్కి వెళ్ళావు, లేదా ఏదైనా బట్టల షాప్కి వెళ్ళావు, వాటి గురించి అతను ఎంత ఫ్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు అంత క్లారిటీ వస్తుంది. అంతేనా? ఇప్పుడు మేడం గారు వాళ్ళ ఆ పిల్లలకి ఇంకోసారి కచప్ ముట్టుకోనని ప్రామిస్ చేస్తారు ఇప్పుడు ఆ వీడియోలో. ఇంకోసారి మేము కచప్ ముట్టుకోము అని ప్రామిస్ చేస్తారు వాళ్ళు. చాలా ఫ్లోగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది, రైట్? అంతేనా? సో నువ్వు కూడా ఆ ఫ్లోగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, అంటే వింటూ ఉంటే వచ్చేస్తుంది. ఓకేనా? నేనేం బోర్ కొట్టేయట్లే కదా, ఇదే ఇంపార్టెంట్. ఈ పాఠమే ఇంపార్టెంట్. నెంబర్ 1 కర్కుమిన్, నెంబర్ 2 బోస్ఫెలియా, నెంబర్ 3 జటామాంసి వలేరియన్ రూట్. దీని మీద జపాన్ టెక్నాలజీని యాడ్ చేసిందంటే ట్రెడిషనల్ కి సంబంధించిన హెర్బల్స్ కి జపాన్ టెక్నాలజీని యాడ్ చేసి నీ తరము నీ తర్వాత తరం కూడా ఈజీగా కన్సూమ్ చేసేటట్టు చేసింది. ఓకే, నాలుగోది ఏంటి? శతావరి, ఆస్పరగస్, శతావరి, రైట్? ఈ శతావరి. మేడం ఏమో టీచర్ అనమాట, క్లాస్ చెప్తుంది. హెడ్ మాస్టర్ వచ్చి ఏం చేస్తాడు? గుర్తుందా లేదా చెక్ చేస్తాడు వచ్చి, అన్ని పాఠాలు వచ్చినాయా లేదా హెడ్ మాస్టర్ వచ్చి చెక్ చేస్తాడు. ఈ జటామాంసి తర్వాత శతావరి ఏదైతే ఉందో, ఈ శతావరి లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా 100 సమస్యలకి దాన్ని ఒక్కసారి చూడు, చక్కగా పనిచేస్తుంది. శరీరంలో వేడిని తగ్గించడంలో పేరుగాంచిన శతావరి వేడి, అందరిది హీట్ బాడీ అయిపోయింది. ఏ ప్రాబ్లం లేకపోతే 2 రోజులకు ఒకసారైనా అంత కేర్ ని లోపల వేసేస్తే లేడీస్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసేస్తుంది. నరాల బలహీనత, మూత్రపిండాల సమస్యలు, దృష్టి సంబంధ సమస్యలు, లైంగిక సమస్యలు, జీర్ణశక్తిని పెంచి ఆకలిని పుట్టించడానికి, విరేచనాలను నియంత్రించడానికి, కీళ్ల నొప్పులకు, గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. శతావరి దుంపల్ని తినటం వల్ల ఆకలి పెరిగి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం కూడా తగ్గుతుంది. ఆడవాళ్ళ సమస్యలకనే కాదు, ఇతర సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ఎసిడిటీ సమస్య, ఇది మనం చాలా మందిలో చూసేటువంటి సమస్య. ఇది కామన్ ప్రాబ్లం. మన ప్రొడక్ట్ కొనాలంటే 3,000 కాబట్టి చాలా పెద్దవి ఉండాలి సమస్యలు, అంత పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళే కొంటారు అనేది కాదు. చిన్న సమస్యలే, ఈ రోజు చిన్న సమస్యల్ని పట్టించుకోకపోతే ప్రారంభంలో అవి తర్వాత చాలా పెద్ద సమస్యలు అవుతాయి. ఓకే, ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం లేదు, కనీసం 3 రోజులకు ఒకసారి అయినా సరే అంత 30 ml తీసుకుంటే వాళ్ళు సేఫ్ అనమాట. అదొక ఇన్సూరెన్స్ లాంటిది, హెల్త్ ఇన్సూరెన్స్. కడుపులో మంట, కడుపులో ఉబ్బరంగా ఉండడం, నోట్లోకి పుల్లటి నీళ్ళు రావడం, ఇలాంటి సమస్య వచ్చినటువంటి వాళ్ళు కూడా శతావరి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా ఘాటైన యాసిడ్. 0.8 pH నుంచి 1.2 pH మధ్యలో మనకి ఆ కాన్సన్ట్రేషన్తో విడుదలవుతూ ఉంటుంది పొట్టంచులమ్మట. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఘాటు ఎలాంటిదంటే, మనం ప్లేట్ మీద మలం అంటుకుపోయినప్పుడు, ఏదైనా నేలకి అంటుకుపోయి ఊడనప్పుడు దాన్ని విడగొట్టడానికి, వదిలించడానికి యాసిడ్ బాటిల్ తీసుకొచ్చి యాసిడ్ పోస్తాను చూసారా, సేమ్ అంత ఘాటైన యాసిడ్ మన పొట్టలో తయారవుతుంది. అంత ఘాటైన యాసిడ్ వల్ల మనకు లాభాలు ఏమిటంటే, ఆహారములో క్రిముల్ని ఏమన్నా పొట్టలోకి వస్తే వాటిని చంపేయటానికి, ఆహారములో ఉండే మెతుకులు మొక్కలు లాంటి వాటిని మెల్లగా పిండి చేసి పూర్తిగా జీర్ణం చేయటానికి ఈ యాసిడ్ అవసరం ఉంటుంది. ఈ యాసిడ్ అనేది తగు మోతాదులో రోజుకి 1.5-2 లీటర్లు ఊరటం ఆరోగ్య లక్షణమే. కానీ కొంతమందికి కొన్ని రకాల మందుల కారణంగా, మానసిక ఒత్తిడి కారణంగా, మనం ఎక్కువగా వేసుకుంటున్నటువంటి టీ కాఫీలు ఎక్కువ తాగటం కారణంగా, కోపం ఎక్కువగా ఉండటం వల్ల, ఈ రీజన్స్తో యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది అవసరానికి మించి. అంటే 2 లీటర్ల బదులు 3 లీటర్లు, 3.5 లీటర్లు కూడా కొంతమందికి ఎక్కువ రిలీజ్ అవుతుంది. అంత ఎక్కువ యాసిడ్ రిలీజ్ అయ్యేసరికి పొట్ట అంచులు అంత యాసిడ్ ఘాటుకి ఇరిటేట్ అయి తట్టుకోలేవు. దీనివల్ల అల్సర్స్ లాంటి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి.
అందుకని మంట పుట్టడం, కాస్త యాసిడ్ వల్ల పొట్టలో కాస్త గడిబిడిగా ఉండటం, అసౌకర్యంగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఉత్పత్తి తగ్గటానికి రకరకాలుగా యాంటాసిడ్స్, రకరకాలుగా కొన్ని టానిక్లు ఏవో తాగుతూ ఉంటారు. మరి న్యాచురల్గా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ప్రొడక్షన్ తగ్గించి రెగ్యులేట్ చేయటానికి ఏమన్నా ఉంటాయని ఆలోచిస్తే సైంటిఫిక్గా శతావరి పౌడర్ అనేది బాగా కంట్రోల్ చేస్తున్నది అని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఓకే, అడ్వాన్స్డ్ ఆయుర్వేదాల గ్రూప్లో పెడతాను. నువ్వు తర్వాత దీన్ని తీసుకొని కూర్చొని రాసుకోవాలి. షార్ట్ రీల్స్ని మనం ఎంత చూస్తామో, ఆ ఇన్ఫర్మేషన్ సినిమాలకు సంబంధించింది, బయటికి సంబంధించి ఎంత చూస్తామో, డబ్బులు సంపాదించి పెట్టేటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ సరస్వతి జ్ఞానాన్ని దగ్గర ఉంచుకోవాలి. ఓకే, 1-2 సార్లు. నీ అప్పుడే అయిపోయిందా? టీం బోనస్ సరిపోద్దా? ఇంకా కావాలి కదా? ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ. ఎంత జ్ఞానం ఉంటే అంత ధనం. ఓకే, దాన్ని రిపీటెడ్గా చిన్నప్పుడు చదివినో లేదో, ఎట్లా చదివాం? చెవులు మూసుకొని చదివినా ఎప్పుడైనా? చెవులు మూసుకొని అట్లా చదవాలి. వీవా చదువు అట్లా చదివితే వస్తుంది ఖచ్చితంగా. కమాలి గారు కొట్టినట్టు కొట్టేస్తారు నీ బోత్ సైడ్స్ రూబీలు. సరేనా? ఇవి ఈ 4 ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి చెప్పినా కూడా సరిపోతుంది. ఒకసారి మనం లావణ్య గారికి గ్రాండ్ హార్ట్ ఇద్దాం. మీరు కూడా చక్కగా ఇంట్లోనే ఉండి డిజిటల్గా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టే ఇట్లా తెలిసిన వాళ్ళకి చెప్పుకోవడమే, షేర్ చేసుకొని. క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. మీకు ఎందుకు డాక్టర్లే ఆ సర్టిఫికేట్లు చూసి వాళ్ళు సజెస్ట్ చేసేంత ఉంది మన దగ్గర సర్టిఫికేట్లు. అది ఇంకో రోజు మన వాళ్ళు చెప్తారు, అది జాగ్రత్తగా వినండి. సరే, ఈరోజు ఇంకా నేను ఒకటి చెప్తాను అన్నాను కదా, ఏబిసిడి కాన్సెప్ట్. ఏబిసిడి కాన్సెప్ట్ నేను తర్వాత చెప్తాను, కానీ ముఖ్యంగా సునీల్ నీ దగ్గర, సునీల్కి చెప్తున్నానని మీకు అందరికి కూడా చెప్తున్నా. ఓకే, మీకు టీంలో ఐపీఎస్ పోస్టర్స్ వస్తే మీరు సక్సెస్ అవుతారు. ఐపీఎస్ పోస్టర్స్ ఇది అంటే నేను డైరెక్ట్ హోంవర్క్ చెప్తున్నాను. దాని అనుకున్న సైన్స్ అదంతా సిస్టమేటిక్గా మీకు నిలబడుతుంది టీం. అంత టైం లేదు. మనం ఐలీడ్లో ఇవన్నీ చర్చించుకుంటాం. ఐలీడ్ ట్రైనింగ్లో మీకు ఐలీడ్ ట్రైనింగ్ అక్టోబర్లో ఉంటుంది. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. మనమే నాలెడ్జ్ తీసుకోవాలండి. మనమే మోటివేట్ అవ్వాలి. అంతే. ఇప్పుడు మీకు మీరే వచ్చారు, నెట్ బ్యాలెన్స్ వేసుకున్నారు, కూర్చున్నారు, జాగ్రత్తగా వింటున్నారు, నోట్ చేసుకుంటున్నారు, అట్లా అనమాట. మనమే ఆ సక్సెస్ దగ్గరికి వెళ్ళాలి. సరే, ఐపీఎస్ అంటే అంటే ఎవ్రీ వీక్ ఇన్కమ్ అది వచ్చేలా చూసుకోండి. అంతే. మీకు ఇది పర్ఫెక్ట్ అనిపించిందంటే, ఈ కెరియర్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్, ఇండస్ట్రీ కెరియర్ అని అనిపిస్తే ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఐపీఎస్, ఐ ఫర్ ఇన్కమ్, ఎవ్రీ వీక్ ఇన్కమ్. పి ఫర్ ప్యాసివ్ స్టెప్స్ పోస్టర్. చెక్ చేసుకోండి ఎక్కడి వరకు వచ్చిందో. అది ఒకసారి మూల్యాంకనం, ఎవల్యూషన్ చేసుకోండి. ప్యాసివ్ స్టెప్లో నేను ఎక్కడున్నాను, నా టీం ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకుంటే చాలు. తర్వాత ఎస్ ఫర్ స్టార్స్ క్రియేషన్ పోస్టర్స్ వస్తున్నాయా లేదా? ఇవి ఎంత వస్తుంటే మీరు అంత సక్సెస్ లో ఉన్నట్టు, ఇండస్ట్రీలో ముందుకి వెళ్తున్నట్టు. ఓకే, ఐపీఎస్ రైట్. మరి ఏది జరిగితే ఇంత చక్కటి ఎక్కువ ఇన్కమ్ పోస్టర్స్, ఎక్కువ ప్యాసివ్ స్టెప్ పోస్టర్స్, ఎక్కువ స్టార్ క్రియేషన్ పోస్టర్స్ ఏం జరిగితే వస్తాయంటే ఎన్టీపీసీ జరిగితే వస్తాయి. ఎన్టీపీసీ ఈ పోస్టర్లు కనుక తీస్తే అవి మన చేతిలో లేవు. ఏది ఇన్కమ్ పోస్టర్లు, పి ఫర్ ప్యాసివ్ స్టెప్స్ కంప్లీట్ అవ్వడం, ఎస్ ఫర్ అది స్టార్ క్రియేషన్ అనేది మన చేతిలో లేదు. అది రిజల్ట్ అనమాట, రిజల్ట్ పోస్టర్స్, అది ఎంజాయ్మెంట్ పోస్టర్స్ అవన్నీ. ముందు ప్రయత్నాల పోస్టర్లు ఇవి ఎన్టీపీసీ. ఎన్ ఫర్ నేమ్ లిస్ట్ పోస్టర్స్. ఎన్ అంటే టీ ఫర్ థ్యాంక్ యూ మీట్ పోస్టర్స్. థ్యాంక్ యూ మీట్.
P for video presentation posters. ఇప్పుడు మేడం గారు చెప్తున్నారు, స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టారు. అట్లా అంటే మీరు అది పోస్ట్ చేస్తే ఏమైందంటే తెలుస్తుంది అది జరుగుతున్నట్టు. ఆల్రెడీ అందరికి తెలుసు, కానీ వాటి మీద ఫోకస్ ఉండాలని నేను మళ్ళీ చెప్తున్నాను. సి ఫర్ సెలబ్రేషన్ పోస్టర్స్. సెలబ్రేషన్ నిన్న మేడం గారు వాళ్ళు చేశారు సెలబ్రేషన్. ఓకే, అట్లా సెలబ్రేషన్ చూడండి. ఒక 10 లక్షలు 25 లక్షలు పెట్టుకొని కంపెనీ నుంచి ప్రొడక్ట్లు తీసుకొచ్చుకొని ఒక దగ్గర షాప్ పెట్టి దాంట్లో వర్కింగ్ పార్ట్నర్స్ పెట్టుకొని ఇదంతా అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ అవసరం లేదు. కంపెనీ దగ్గర స్టోర్ ఉంది, మన దగ్గర లింక్ ఉంది, కావాల్సిన వాళ్ళకి పంపిస్తాము అంతే. ఎక్కడ కూడా మనకి ఎట్లాంటి వెయిట్ లేకుండా చేసేదే ట్రెడిషనల్ బిజినెస్ లో ఏ వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ లేకుండా చేసేదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బిజినెస్. ఇక్కడ ఏం లేదు, నీ ఇన్ఫర్మేషన్ నీ ఆయుధం అంతే. దీన్ని నువ్వు డిజిటల్ గా అంటే బయట యాక్చువల్లీ మార్కెటింగ్ అంటే మార్కెట్లోకి వెళ్ళాలి. అదే మార్కెట్లోకి మనం ఇప్పుడు ఎలా వెళ్తున్నాము, టెక్నాలజీ ఉంది కాబట్టి గ్రామంలో ఉన్నా ఎక్కడున్నా సరే డిజిటల్గా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అట్లా అనమాట. ఓకే, సో అందుకని ఆ ఇన్విజిబుల్ గా జరిగే వర్క్ ని విజిబుల్ గా చేస్తుంది ఈ పోస్టర్. ఓకే, ఇప్పుడు నీకు చాలా నేను అర్థమయ్యేటట్టు చెప్పానా ఇంగ్రీడియంట్స్ నీకు టీంకి, నువ్వు ఎట్లా సార్ నేను నా టీం దగ్గర గౌరవం పెంచుకోవాలి అని అంటే చెప్పానా? బాగా చెప్పాను అన్నట్టు నువ్వు ఎట్లా చెప్తావు మాట్లాడకుండా? తంబిచ్చి చెప్పావు, డన్ సార్ చెప్పారు. ఇంకొకరు ఆ శివపార్వతి మేడం హార్ట్ ఇచ్చింది. ఓకే, అట్లా ఎట్లా చెప్పింది? లోపల ఉంది నాకు ఎట్లా తెలవాలి? ఈ సింబల్స్ ద్వారా, ఇమోజీస్ ద్వారా. అవునా? అంటే ఇన్విజిబుల్ గా ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ని విజిబుల్ చేస్తున్నాం. ఇదివరకు టెక్నాలజీ లేనప్పుడు బయటకు నోటి నుంచి మాట్లాడితేనే తెలిసేది, లేకపోతే ఏదైనా గ్రీటింగ్ కార్డ్ ఇస్తే తెలిసేది, లేకపోతే ఉత్తరం పెద్దగా రాస్తే తెలిసేది. ఇప్పుడు ఇగో ఇట్లా లైక్ కొడితే, ఒక లైక్ కొట్టినావంటే అయిపోయి బాగా చెప్పారు అని అంతే. అంతేనా? ఇప్పుడు నువ్వు ఇట్లా లైక్ కొట్టావు, డన్ సార్ అన్నావు, నీ లోపల ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైంది. అట్లాగే ఇన్విజిబుల్ గా ఉన్నటువంటి కనిపించకుండా ఉన్న బిజినెస్ ని ఈ పోస్టర్స్ విజిబుల్ చేస్తాయి. టెక్నాలజీని నువ్వు వాడుతున్నట్టు లెక్క. అర్థమైందా? ఇది. సో ఎన్ ఫర్ నేమ్ లిస్ట్ పోస్టర్స్, అది టీ ఫర్ ఇవన్నీ ఫోన్ లో కూడా చేయొచ్చు, కానీ అది ఇన్విజిబుల్. ఫోన్ లోనే కూడా చేసి టక్కటక్క కంప్లీట్ చేయొచ్చు. ఓకే, టీ ఫర్ థ్యాంక్ యూ మీట్, పీ ఫర్ వీడియో ప్రెజెంటేషన్స్, సి ఫర్ సెలబ్రేషన్స్. ఓకే, గుడ్. ఈ 4 చేస్తే ఐపీఎస్ ఈజీగా క్రియేట్ అయిపోద్ది, ఐపీఎస్ అనేది. ఓకే, గుడ్. లవణ్య మేడం థ్యాంక్ యూ, మంచి చెప్పారు. కాకపోతే ఈరోజు సెలబ్రేషన్, ఈ సెలబ్రేషన్ పోస్టర్ తీసారా కమ్మాలి? మీకు చెప్పారా సెలబ్రేషన్ ఈ రోజు అని? ఇప్పుడు కేక్ కటింగ్ అని తెలుసా? తెలుసా? పోస్టర్ తీసారా మీరు? తీయాలి, నో తొందర, నో తొందర. తీస్తే యాక్చువల్లీ ఇది సండే నుంచి అనుకుంటున్నారు సార్, అది ఈ రోజు పోస్ట్ పోన్ అవుతుంది. అది ఈ రోజు ఎప్పుడైనా అనుకోండి, ఉదయం 1 గంటలో అనుకున్నారు అనుకోండి, 1 గంటలో తీయచ్చు. ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి వాళ్ళు ఇట్లా తిప్పి చక్రం తిప్పుతుంటే నెమ్మదిగా 3 రోజులు పడుతుందండి ప్రింటింగ్ అయిపోయేసరికి. అట్లాంటిది ఏమన్నా ఉందా? ఫోన్లో ఇప్పుడు మా పాపకు చెప్పామనుకోండి, నాకంటే స్పీడ్గా చక్క చేసి పెట్టేస్తుంది సెలబ్రేషన్స్ అని. వాళ్ళు చిన్నపిల్లలు 1000 రూపీలు మీకు చెప్తారు. లేకపోతే మీరు బోగసారికి చెప్పినా సరిపోతుంది, పోస్ట్ వెంటనే రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ మన ప్రొడక్ట్ ప్రెజెంటేషన్లో కాదు, సపరేట్గా సెలబ్రేషన్ అవర్ చేయాలి. ఏరి షరీఫ్ సార్ ఉన్నాడు ఇక్కడ, కమాలి గారు, సపరేట్గా సెలబ్రేషన్ అనేది అది మామూలుగా ఏదో ఉడతా భక్తిగా చేసేది కాదు. ఈజీనా? శివభారతి గారు 500 అవ్వడం ఈజీనా? కృష్ణయ్య గారు రూబీ అవ్వడం ఈజీనా? 500
వరలక్ష్మి మేడంకి తెలుసు. మేడం 500 అవ్వడం ఈజీనా? నాట్ సో ఈజీ కదా ఇండస్ట్రీ వాళ్ళు. మన ఈజీ కాదు. మన ఒక కంపెనీ మీటింగ్ నేను చూసాను. ఆ కంపెనీ మీటింగ్ లో డైమండ్లు అందరూ స్టేజ్ మీదకి రండి అంటుంది. స్టార్లను పిలిచినట్టు పిలుస్తుంది ఆ మేడం వాళ్ళ కంపెనీలో డైమండ్లు. కానీ ఇండస్ట్రీ వాళ్ళు డైమండ్ అవ్వాలంటే ₹1,00,00,000 తర్వాతనే డైమండ్ అనే ర్యాంక్. ఉట్టిగానే డైమండ్ అన్నది అసలు. సో ఎగ్జిక్యూటివ్ అవ్వాలి అని అంటే నాట్ సో ఈజీ. ఆ సెలబ్రేషన్ ని స్టార్ సెలబ్రేషన్ రిలీజ్ చేశారా మేడం? లావణ్య మేడం Yes, sir. ఎవరు రిలీజ్ చేశారు? సూర్య సార్. రిలీజ్ చేశారు. అప్పుడు ముందే తెలిసింది అవునా? అప్పుడు మీరు వెళ్ళగలిగారు, చెప్పగలిగారు ముందు తెలిస్తే. అట్లాగే ఈ రూబీ ఎగ్జిక్యూటివ్ సెలబ్రేషన్ ఇంకా పెద్దది. ఏ కటింగ్ ఒక రోజు ముందు ఆదివారం నుంచి అనుకున్నా కూడా ముందే ఉదయం తెలిస్తే సపరేట్ గా దాని గురించే పెట్టి మీరు ఎట్లయితే అక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చారో ఇది స్టార్లోనే అంత ఎడ్యుకేషన్ ఇస్తే రూబీగా ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఇది ఉపయోగం. ఓకే, కేవలం కేర్ గురించే కాకుండా ఆ రోజు మనం ఏం చేయొచ్చు అని అంటే మొత్తం కంపెనీ గురించి ప్రెజెంటేషన్ పెట్టొచ్చు. కంపెనీ గురించి అప్పుడు డైమండ్ సార్ వాళ్ళకి షేరింగ్ ఇస్తారు, సఫైరీ సార్ షేరింగ్ ఇస్తారు, మిగతా వాళ్ళు రాజమండ్రికి వచ్చి వీళ్ళందరూ ఇచ్చారా లేదా షేరింగ్? ఆ సెలబ్రేషన్లో ఎంత ఇంపార్టెంటో డిజిటల్ గా కూడా షేరింగ్ ఇంపార్టెంట్. సో సెలబ్రేషన్ మోస్ట్ పవర్ఫుల్. సో పోస్టర్స్ రావాలి, ఈ 4 పోస్టర్స్ రావాలి. వస్తే అప్పుడు ఐపీఎస్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో మనము ఎక్కడ క్లారిటీ, మనం వర్క్ చేసేటప్పుడు ఏది కూడా వృధాగా ఉట్టిగిన చేయకూడదు. అది టీం అందరికీ ఇన్స్పైర్ అయ్యేటువంటి విషయాన్ని అస్సలు ఉట్టిగానే చేయకూడదు. చాలా ముఖ్యం అది. అందుకనే మీరు ప్రెజెంటేషన్ చేశారు, ఫలానా సునీల్ ఒక ల్యాప్టాప్ పట్టుకొని ప్రెజెంటేషన్ చేశారంటే ఒక్కసారి ఫోటో తీసి అందులో పెట్టండి, ఎంత ఇన్స్పైర్ అవుతుందో. అవునా కదా? మిగతా వాళ్ళకి చాలా ఇన్స్పైర్ అవుతుంది. ఒక మేడం గారు ఇట్లా ప్రోడక్ట్ అమ్ముతున్నారు, ఫోటో దిగారు, ఫోటో దిగి అందులో పెట్టారు, టీం అంతా ఎంత ఇన్స్పైర్ అవుతారు. అవునా? ఎక్కడో పల్లెటూరులో కూర్చొని కింద నేల మీద కూర్చొని అందరు కాఫీ తాగుతున్నారు. ఎక్కడో హోటల్లో రెస్టారెంట్లో కాఫీ కాదు, పల్లెటూరులో గుడిసెలో కూడా కూర్చొని హై కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగారు. ఆ ఫోటో చాలా మందికి ఇన్స్పిరేషన్, సీనియర్లు కూడా, అబ్బాయి వీళ్ళు ఇంత మంచి వర్క్ చేస్తున్నారా. ఏది విజిబుల్ చేసింది? ఆ పోస్టర్ విజిబుల్ చేసింది. ఓకే, ఈ మేడం ఈ వీక్ ఇన్కమ్ 2,000 తీసుకుందా, మరి నేనెందుకు ఖాళీగా ఉండాలి ఇంట్లో ఉండి? నేను కూడా చెప్పుకుంటే నేను కూడా తీసుకోవచ్చు కదా. దీనికోసం ఉపాధి పనులకో ఎక్కడెక్కడికో పనులకో బీడి కట్టలు చుట్టి నెలకి 3,000 అవసరం లేదు. ఇంజనీరింగ్ చదివి డిగ్రీలు కంప్లీట్ చేసుకొని నెలంతా కూర్చొని 8,000 అంట. 15,000 కూడా లేవు, రోజుకు 1,000 రూపాయలు కూడా లేవు పాపం. ఎందుకు అట్లా ఉండాలి? సో ఈ బిజినెస్ ఇన్స్పిరేషనల్ బిజినెస్, ఇది చేసుకోవాలి. ఐపీఎస్ పోస్టర్లు మోస్ట్ ఇంపార్టెంట్. మీకు వస్తారంటే సక్సెస్ అయినట్టే. ఐపీఎస్ రావాలంటే ఎన్టీపీసీ రావాలి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎవ్రీ మార్నింగ్ లేవండి, కొంచెం ఉదయాన్నే లేవండి, మంచి క్లాసెస్ నడుస్తున్నాయి, మంచి ఎడ్యుకేషన్, మోటివేషన్, బిజినెస్ కూడా విషయాలు వస్తూ ఉంటాయి. సరేనా? థ్యాంక్ యూ. స్టార్ 500 అబోవ్ ఒక్కసారి ఉండండి, వాళ్ళకి నేను కొన్ని విషయాలు వర్క్ చెప్తాను. సరేనా? థ్యాంక్ యూ. మళ్ళీ మార్నింగ్ 5 AM కి